హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిహెచ్పి తెలుగు ట్యూటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్ అంటే ఏం లేదు, ఫర్ లూప్లో ఫర్ అనమాట. సో లూప్లో లూప్. సో అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అని రెండు ఉంటాయి, అవి చూద్దాం. సో దీన్ని అవుటర్ లూప్ అంటారు. ఏమంటారు? దీన్ని అవుటర్ లూప్ అంటారు. సో అవుటర్ లూప్లో మళ్ళీ ఒక ఇన్నర్ లూప్ వేస్తాం అనమాట. అది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఏ లెస్ దాన్ ఈక్వల్ టు 10, ఏ ప్లస్ ప్లస్. మామూలుగా ఇది ఏంది? సో 1 ఇట్లా 1 2లో వచ్చేస్తాయి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఇన్నర్ లూప్ అంటారు. ఇన్నర్ లూప్ అంటే బి వాల్యూ తీసుకుంటాము, బి వాల్యూ తీసుకొని బికి కూడా మనం ఇలా చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే దీన్ని నెస్టెడ్ లూప్ అంటారు. సో ఫర్లో ఫర్లు అంటారు. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే, ఇప్పుడు మనం ఒక టేబులర్ ఫామ్ తీసుకుంటాం. ఈ టేబులర్ ఫామ్ ఏముంది? 1 నుంచి 100 వరకు ఉంది. సో ఈ 1 నుంచి 100 వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఇవి ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయాలంటే, దీన్ని అవుటర్ లూప్ అంటారు. ఏమంటారు? దీన్ని అవుటర్ లూప్. ఏ అనేదాన్ని అవుటర్ లూప్ అంటారు. ఈ అవుటర్ లూప్ లో ఎలా ఉంది? ఇలా ఉంది. సో కాలం వైజ్గా ఉంది. కాలం వైజ్గా ఎంత? 1 11. సో 1 మైనస్ 11 ఎంత? 10. సో మధ్య డిఫరెన్స్ ఎంత? 10 ఉంది. అర్థమైంది? సో దీన్ని ఇది అవుటర్ లూప్ అనమాట. సో ఎంతవరకు? 100 వరకు. ఓకే, అర్థమైంది కదా. దీన్ని ఇన్నర్ లూప్ అంటారు. ఈ ఇన్నర్ లూప్ లో ఎలా ఉంది? సో 11 12 13 14 అంటే 1 డిఫరెన్స్ ఉంది. మీకు ఐడియా ఉంటే మీకు గమనిస్తే డిఫరెన్స్. బట్ ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్? 10 ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఏ వాల్యూ అనేది 1 తీసుకుంటే బి వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఏ వాల్యూ 2 తీసుకుంటే బి వాల్యూ ఎంత? 12 అవుతుంది. సో ఇది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తుంది. ఇది కూడా సేమ్ ఉంది. సో ఇది ఆల్రెడీ ఇచ్చేస్తాం. ఒకసారి మనం కోడింగ్ లో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ లూప్ అంటే ఫర్ లూప్ లో ఫర్ లూప్ అనమాట. లూప్ లో లూప్. సో అది ప్రాక్టికల్ గా నేను చూసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ నేను చూస్తాను. నెక్స్ట్ లూప్ కదా. సో నెక్స్ట్ లూప్. సో నెక్స్ట్ లూప్ డాట్ పిహెచ్పి అని పెట్టాను, మీరు కూడా అది చేయండి. ఓకే. ఓకే, సో ఫస్ట్ ఫర్ అవుటర్ లూప్ చేయాలి కదా. అవుటర్ లూప్ లో నేను ఏ తీసుకుంటున్నాను, వేరియబుల్ ఏ తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ ఏ తీసుకున్నాక ఇప్పుడు మనకి ఎంతవరకు రావాలి? అది నెంబర్స్. సో 100 లోపే రావాలి కదా, అంతే కదా, 100 లోపు రావాలి. సో ఇక్కడ ఏం చేయాలంటే 100 లోపు రావాలి. మనం అవుటర్ లూప్ కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే అవుటర్ లూప్ ఏముంది? సో మధ్య డిఫరెన్స్ అంతా 10 కదా. సో ఇక్కడ నేను ఇక్కడ 10 ఇస్తాను. సో కంట్రోల్ ఏ ప్లస్ 10, అంతే కదా. ఈ వన్ ఈ ఈ అవుటర్ లూప్కి ఇది అనమాట. సో ఇది. ఇప్పుడు బి ఏమవుతుందంటే చెప్తాను. ఇప్పుడు సో ఇది అయిపోయింది. ఒకసారి మనం ఎక్కువ చేద్దాం. ఎక్కువ డాలర్ బి డాట్, నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను ఎందుకంటే మనకి కావాలి కదా. బ్రేక్ ట్యాగ్ ఇస్తే మనకి ఇలా వస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి ప్రింట్ చేస్తున్నాం. ఓకే. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మనము సారీ, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇక్కడ చూడండి కండిషన్. ఇక్కడ మనం ఇంక్రిమెంట్ జస్ట్ 10 ఇస్తున్నాం. సో మనం ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి బాక్స్ ఇంతే కదా. సో 100 100. ఓ సారీ, ఇక్కడ బి ఇచ్చాను. బి కాదు కదా, ఏ వచ్చేసింది. సో ఇక్కడ మనం ప్రింట్ బి ఇచ్చాం. సో బి కాదు, అది యాక్చువల్ అంటే ఇన్నర్ లూప్. సారీ. సో ఇక్కడ మనం బి ఇచ్చాము, ఏ అనమాట యాక్చువల్. సో ఏకి ఇచ్చేసాం కదా. అర్థమైంది కదా ఇది. సో ఇది నేను కామెంట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇన్నర్ లూప్ ఎలా చేయాలంటే, బి తీసుకుంటాను. బి ఈజ్ ఈక్వల్స్ టు డాలర్ ఏ. సో ఇక్కడ ఉండే వాల్యూ అంతా ఇక్కడికి అసెండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇన్నర్ లూప్ కదా. సో పెరుగుకుంటూ పోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, బి లెస్ దాన్ లెస్ దాన్ ఏ ప్లస్
ఏ ప్లస్ 10 అంతే కదా, ఏ ప్లస్ 10 ఓకేనా. ఇప్పుడు బి వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత, 1 ఇంక్రిమెంట్ చేస్తే చాలు. ఇక్కడ ఎంత ఇంక్రిమెంట్ వచ్చింది, 10 ఇంక్రిమెంట్ చేసినాం. సో ఇప్పుడు మనం ఇలా చేయాలి కదా. సో ఇక్కడ ఏమి, జస్ట్ +1 ఇంక్రిమెంట్ చేస్తే చాలు. ఓకేనా. ఇప్పుడు మనం అయిపోయింది. సో ఇంకో లూప్ అయిపోయింది. ఇప్పుడు ఈ లూప్లో ఏం చేయాలంటే ఎకో డాలర్ బి, చాలు. ఓకేనా. ఎకో డాలర్ బి ఒకసారి మనం ప్రింట్ చేసి, జస్ట్ ప్రింట్ చేసి ఎలా వస్తుంది, ఎలా వచ్చింది చూడండి. 100 వచ్చేసింది. ఎందుకు, ఇది ఒక లైన్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక లైన్లో రాకుండా మనం ఏం చేయాలంటే బ్రేక్ ట్యాగ్, ఎక్కడికి, ఇక్కడ 10కి బ్రేక్ ట్యాగ్ కదా. సో ఇక్కడ 1+, ఇక్కడ 10 చూడండి. ఈ కండిషన్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇక్కడికి ఎండ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రేక్ ట్యాగ్, ఓకే. సో ఇక్కడికి దీనికి బ్రేక్ ట్యాగ్ అనమాట. సో ఈ ఫర్ లూప్కి ఇక్కడికి బ్రేక్ ట్యాగ్ ఇచ్చేసినాక నెక్స్ట్ నుంచి 11 వచ్చేస్తుంది. అర్థమైందనుకుంటాను. ఓకేనా. సో కొంచెం స్పేస్ ఇస్తాను, లేదంటే నేను ఒక డాష్ ఇస్తాను. డాష్ ఇస్తే ఇక్కడ ఏం తీసుకోదు, సారీ, జస్ట్ ఇక్కడ కన్కానిటేషన్, సారీ, ఇక్కడ మనం కన్కానిటేషన్ తీసుకోవాలి. కన్కానిటేషన్ అంటే కలపడం. చూడండి వచ్చేసింది. సో ఈ బి అనమాట, ఇక్కడికి డాష్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సో ఇక్కడికి కేవలం డాష్. సో మనం ఇక్కడ డాష్